రాష్ట్రం బాగుండాలన్నా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, రాజధాని కావాలన్నా, మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయాలన్నా రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే మన కర్తవ్యమని ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట రాఘవరెడ్డి అన్నారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని బైపాస్ రోడ్లో ఉన్న అర్షిని విద్యాసంస్థల చైర్మన్, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గోరంట్ల రవికుమార్ తన విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన ఆత్మీయత సమావేశంలో మాగుంట రాఘవరెడ్డి పాల్గొన్నారు. కాలేజీ విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ కరశాలం చేసిన మాగుంట రాఘవరెడ్డి హైదరాబాద్లో చేస్తున్నారు, బెంగళూరులో చేస్తున్నారు, లేదా మద్రాసులో చేస్తున్నారు. వాళ్ళు ఏ సంక్రాంతికో దసరాకో మీ ఇంటికి వచ్చినప్పుడు, ఆ 4 రోజులు మీతో గడిపినప్పుడు మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం చూసారు. ఎప్పుడైనా సెలవులు పెట్టినప్పుడు మీతో కుటుంబ సభ్యులతో మీ అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు ఆనందం వేరే విషయం. అదే అమరావతి కనుక డెవలప్ అయినట్టే అదే ఉద్యోగాలు అమరావతిలో వచ్చి ఉన్నాయి. అదే ఉద్యోగాలు అమరావతిలో వచ్చినట్లయితే మీ అన్నదమ్ములు అందరూ ప్రతి శుక్రవారం అమరావతి నుంచి బయలుదేరి కంటైనర్లో మీరు కూడా వచ్చిండేవాళ్ళు. శని ఆదివారం తల్లిదండ్రులతో కలిసి ఉండేవాళ్ళు. అంటే ప్రతి వారం మీ తల్లిదండ్రులు ఆనందం పొందుండేవాళ్ళు. ఈ అవకాశాన్ని మనకు దూరం చేసింది ఎవరో అడుగుతున్నారు. కాబట్టి విద్యార్థులు ఒకటే చెప్తున్నాను, కులం కాదు, మతం కాదు, మనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ప్రశ్నించాలి. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఒక కంపెనీ వచ్చింది, మీ పేరు చెప్పండి. ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగాల కోసం ఒక కంపెనీ అయినా వచ్చిందా? ఉన్న కంపెనీలు మొత్తం వెళ్ళిపోయినాయి. మీరు రాష్ట్రం నుంచి గమనించండి. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దాని ఎక్కడికి 3 సంవత్సరాలు కనపడుతోంది. ఇంజనీరింగ్ చదువు, డిగ్రీ చదువు, అభివృద్ధి గురించి, ప్రాజెక్టుల గురించి, రోడ్ల గురించి, పథకాల గురించి ఆలోచిస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? ఇసుక అమ్ముకోవడం, మందు అమ్ముకోవడం, మైనింగ్ అమ్ముకోవడం. ఇది ప్రభుత్వం చేసిన పని. అమ్ముకుంటారంటే ఇంతకాలం దుర్మార్గమైన ప్రభుత్వం కూడా ఓర్పు తీసుకుని, అలాగే పేదలంతా మంది పొలం వెళ్ళి కష్టపడి సాయంత్రానికి ఆ కష్టాన్ని మర్చిపోవడం కోసం ఒక వాటర్ బాటిల్ 70 రూపాయలు పెడుతున్నారు. అందరూ కాదండి, మన పేదల గురించి ఆలోచిద్దాం. 60 రూపాయలు 70 రూపాయలకి నాణ్యమైన ముందు దొరకాలి. అదే ఈరోజు అదే మద్యం బాటిల్ 250 రూపాయలకు అమ్ముతా ఉండాలి. ఆ 250 రూపాయలు ఎవరికి కష్టార్జితం? ఈ తల్లిదండ్రుల కష్టార్జితం. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సిన పనేనా? ఇది ఒక ప్రభుత్వం చేయాల్సిన పనేనా అని అడుగుతా ఉన్నారు. అలాగే నాసిరకం మంచం మీ గ్రామాల్లో గమనించండి. మీరు ఆ ముందు కనుక రోజు తాగితే ఇప్పుడు చాలా మంది ఎవరు పాడైపోయినాయి, కిడ్నీలు పాడైపోయినాయి, మొత్తం ఆంధ్రప్రదేశ్ రోగగ్రస్తం అయిపోతా ఉంది. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మన మీద ఉంది. అలాగే మనకి ఇంకా సింపుల్ భాష చెప్తాను, మీకు అర్థమయ్యే భాష. మనకి పోలవరం వదిలేద్దాం, రాజధాని వదిలేద్దాం, ముందు వదిలేద్దాం. మన కాలేజీ విషయంలో మాట్లాడుకుందాం. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ చదివిన, డిగ్రీ చదివిన పిల్లలు జాయిన్ అయితే ₹1 ఫీజు కట్టేవాడు కాదు. చేతుల్లో తీసుకొచ్చి బస్సు ఫీజు, పరీక్ష ఫీజు కట్టే. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కూడా డైరెక్ట్గా కాలేజీకి ఇచ్చేవాడు. కాలేజీకి ఇచ్చిన ఒప్పందం ఉన్నప్పుడు ప్రభుత్వం ఇవ్వటం లేట్ అయినా సంవత్సరానికి 2 సంవత్సరాలు ఇచ్చినప్పటికీ కూడా మేము మీ దగ్గర ఫీజు తీసుకునేవాళ్ళని. నేనే కదా ఆంధ్రప్రదేశ్ కేజీ కాలేజీ. ఏ తల్లిదండ్రులు తన జేబులో నుంచి ₹1 ఫీజు కట్టిన సందర్భం లేదు గత 5 సంవత్సరాల నుంచి. ఎందుకని మీరు జాయిన్ అయితే ప్రభుత్వం మాకు స్కాలర్షిప్ ఇచ్చేది. ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చినా మేమే భరించేవాళ్ళని, మిమ్మల్ని అడిగేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏం చేశారు? ఆ పథకాన్ని రద్దు చేసి 2700 ఇస్తూ బటన్ నొక్కుతూ అవి సగం మంది పడుతూ సగం మంది పడకుండా మీ అందరికీ తెలుసు.
దాదాపు ఈ సంవత్సరం అయిపోవాల్సి వస్తూ ఉంది. 4 గంటలు 1 గంటలు వచ్చిందా పోయిన సంవత్సరం స్కాలర్షిప్ ఇప్పుడు పంటలు పెట్టుకుంటున్నారమ్మా. ఇది దరిద్రం. పోయిన సంవత్సరం కావాల్సిన 4వ విడతకి ఇప్పుడు పంటలు పెట్టుకుంటున్నారు. అంటే నేను చెప్తాను, డైరెక్ట్ గా మీరు నష్టపోయారని చెప్తా ఉన్నాను. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి విద్యార్థి నష్టపోయాడు. స్కాలర్షిప్లు కాలేజీకి ఇచ్చిండే మీరు ఉచితంగా చదువుకునే వాళ్ళు. స్కాలర్షిప్లు మదర్ అకౌంట్కి ఇవ్వటం వల్ల అవి వస్తాయో రాదో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు. కాలేజీ చదువుకోవాలంటే ఫీజులు కట్టాలి. మరి ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు అయితే తల్ల పుస్తకం తాకట్టు పెడతారు తల్లిదండ్రులు. 40,000 50,000 ఫీజులు కట్టలేక ప్రభుత్వం డబ్బులు ఇవ్వక. ఇంకో దుర్మార్గం చెప్పండారా, గత 4 ఏళ్ల నుంచి చదువుతా ఉంది. వసతి దీవెన పేరుతో 2 సార్లు వసతి దీవెన ఇస్తారని హామీ ఇచ్చిన ప్రభుత్వం, 2 పదులు 20,000 ఇస్తున్న ప్రభుత్వం, ఏ ఒక్క సంవత్సరం కూడా ఒక్కసారి మాత్రమే వసతి దీవెన 10,000 ఇస్తుంది. 2,000 10,000 ఎగ్గొడుతున్నారు. ఇది వాస్తవం. ఇంతకన్నా దుర్మార్గం ఉందా చెప్పండి? ఇంకా దుర్మార్గం చెప్తా నేను. డిగ్రీ దాకా చదువుకున్న మీరు ఉద్యోగాలు రావాలంటే ఎంసీఏనో ఎంబీఏనో ఎంఎస్సీనో బీటెక్ వాళ్ళైతే ఎంటెక్ చదువుకుంటే బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తాయి. ఎప్పుడు లేని విధంగా, గత 30 ఏళ్ళు లేని విధంగా జీవో నెంబర్ 71 అని తీసుకొచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలతో పాటు ఓసీ పిల్లలకు కూడా పీజీలు చదువుకోవడానికి స్కాలర్షిప్ లేదు, ఎవరు రద్దు చేసే దుర్మార్గమైన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం. దానివల్ల నష్టపోతుంది రవికుమార్ కాదు, రాఘవరెడ్డి గారు కాదు, నష్టపోతుంది మీరు. రేపు డిగ్రీ అయిపోయినాక ఎంసీఏ చదువుతానికి తెలుగుదేశం ప్రభుత్వంలో స్కాలర్షిప్ రూపంలో 30,000, హాస్టల్కి 20,000 50,000 ఇచ్చి ఉండేవాడు ఎంసీఏ చదువుకునే పిల్లలకి. ఈ రోజు 20,000 18,000 ఇచ్చాడు. 48,000 ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు 4 రూపాయలు పడతాం. ఎక్కడో రాష్ట్ర భవిష్యత్తు కాదు, నేను అడుగుతుంది మీ భవిష్యత్తు గురించి. అధినేతగా నా విద్యార్థులకి స్కాలర్షిప్ లేవు, నా విద్యార్థులను చదివించడానికి ప్రభుత్వం సహాయం చేయట్లేదు, దానికి పరిశ్రమలు రావటం లేదు. ఈ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది. రేపు 2024 ఎలక్షన్లో జనసేన పవన్ కళ్యాణ్ ఒక అద్భుతం చెప్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు కష్టం 10 మెట్లు తగ్గి సీట్లు తగ్గిలే పర్వాలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చినందుకు ఈ సభాముఖంగా చేసిన అభివృద్ధి రాష్ట్రంలో సాధ్యమైన ఉద్దేశంతో ఆయన కూడా కలిసి వచ్చి ఒక మంచి కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమి 30 ఏళ్ల పాటు ఈ రాష్ట్రం వెనకపోయింది. ఆకారం కావాలి. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఒక రోడ్డు తెచ్చారా, ఒక ప్రాజెక్ట్ కట్టారా, ఏముంది, ఒక ఇండస్ట్రీ తెచ్చారా, ఎటుపోయినట్టు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీరు వెంటే కాదు మరో 10 మందికి చెప్పాలా, ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయం క్వశ్చన్ చేయాలా. అందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలా. రేపు మన పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారు నిలబడబోతున్నారు. ఒంగోలు పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ దామచర్ల జనార్దన్ గారు నిలబడబోతూ ఉన్నారు. అలాగే జిల్లాలో చాలా ప్రాంతాల నుంచి మీరు అందరూ ఉన్నారు. జిల్లాలో ఉన్న కూటమి అభ్యర్థులు ఎవరున్నప్పటికీ వారందరికీ ఒకటే కనపడారా. వేటలోకి వెళ్ళేటప్పుడు చిరునవ్వు ఉండాలి అంటారు సినిమా డైలాగు. నీ ఏది
సమరానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చేయాలిరా, ఇంటికి పంపాలిరా. సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా, చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా, చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా, 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా, ఈని అంత జగన్ను జైలుకు పంపాలిరా. దీని అంత జగన్ను జైలుకు పంపాలిరా. అందుకొరకే బివి రాము పోరాటం చేస్తున్నాడు. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. చదువుకున్న ఫలం లేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. రైతులకు బతుకు లేదు, నేతలకు హద్దు లేదు, మైను శాండులలో నేతలకు అంతు లేదు. మైను శాండులలో నేతలకు అంతు లేదు. అధికార శక్తితో, ఆలోచన శక్తితో కాలం కలిసి వచ్చి ఆయన శాస్త్రవేత్త అవ్వలేదు, లేకపోతే ఎవరో ప్రోత్బలం వల్ల ఆయన శాస్త్రవేత్త అవ్వలేదు. ఆలోచన శక్తితో మాత్రమే ఆయన శాస్త్రవేత్త అయ్యాడు. ఎంతో మంది వెళ్ళి ఆ యాపిల్ చెట్టు కింద కూర్చున్నారు, కానీ ఎవరికి రాలా ఆలోచన, ఆయనకు మాత్రమే వచ్చింది. తన తండ్రికి రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచి గత ఎన్నికల్లో వెన్నెంటి ఉండి తన తండ్రిని ముందుకు నడిపి అదే ఆలోచన శక్తితో రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో పార్లమెంటులో ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోడానికి అదే ఆలోచన శక్తితో మన ఐజాక్ న్యూటన్ లాగా ఐన్స్టీన్ లాగా రాఘవరెడ్డి గారు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆయనకి స్వాగతం చెబుతూ మన ముందు రాబోయే తరంలో ఒక మంచి యూత్ ఐకానిక్ లీడర్ ని మనం చూస్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. పొలిటికల్ స్పీచెస్ అన్ని అయిపోయినాయి. సో ఇప్పుడు మనం కొంచెం రిలాక్స్ గా మాట్లాడుకోవచ్చు. మామూలుగా పాలిటీషియన్స్ అంటే వచ్చి ఏదో పొలిటికల్ స్పీచెస్ ఇచ్చేసి తర్వాత ఏదో ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. నేను కూడా ఆలోచిస్తుంటాను, మనం ఏం మాట్లాడాలా, దాని గురించి ఏం చేయాలా, ఎంత మాట్లాడితే అందరికీ అది అర్థం అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు పొలిటికల్ స్పీచెస్ అందరూ ఇచ్చేసారు. సో ఇప్పుడు మనం కొంచెం ఫ్రీగా మాట్లాడుకోవాలా. ఇప్పుడు మీ చేతిలో ఒక ఆయుధం ఉంది. 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి కాదు 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి. ఆ 2 ఓట్లు మీరు కరెక్ట్ గా ఆలోచించి ఎవరికి వేయాలని మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇది జస్ట్ నాట్ మీ లైఫ్, మీ స్టేట్ లైఫ్, మీ కంట్రీ లైఫ్ అంతా నెక్స్ట్ 25 years కి ఎలా ఉండాలని మీరు ఆలోచించుకొని ఈరోజు ఓట్ వేయాలి. 5 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. somebody came to power. I thought he is going to be there for 25 years. He got such a good majority. But unfortunately it's not happened. So ఈ రోజు మీరు నెక్స్ట్ 25 years కి మీ లీడర్స్ ఎవరు ఉండాలని చెప్పి మీరు ఆలోచించుకొని మీరు ఓట్ వేయాలి. May 13th is a very very important day. సో మీ దగ్గర ఉండే ఆయుధం మీ ఓటు. ఆ 2 ఓట్లు ఎవరికి వేయాలి అనేది మీకు తెలుసు, ఇక్కడ రాసి ఉంది, చూసుకోండి. సో ఇది మీరు మైండ్ లో పెట్టుకొని మీరు ఎంపీ ఓట్ ప్లస్ ఎమ్మెల్యే ఓట్ మీరు ఎక్కడి నుంచైనా కానివ్వండి, ఒంగోలు నుంచే కాదు ఎక్కడి నుంచైనా కూడా ఉండింది, మీరు వేయాల్సిన ఓటు సైకిల్ గుర్తుపైన వేయాలి. అది ఎందుకనేది మీకు తెలుసు, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు అందరూ. సో మీరు ఇదే ఉత్సాహంతో ఇంకొక 45 days పనిచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ మాట్లాడి సైకిల్ గుర్తుపై మీరు ఓటు వేసి
మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు అక్కడ? ఎవరిని చూడాలనుకుంటున్నారో వాళ్ళని కూర్చోబెట్టాలి మీరు అక్కడ. కూర్చోబెట్టి పని చేసుకోవాలా. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఓట్ వేసేసి తర్వాత వాళ్ళు గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత మన పని అయిపోయిందని అనుకోకూడదు. మీరు కంటిన్యూ చేయాలి. మీరు నెక్స్ట్ 5 years మీకు ఏమేమి కావాలనేది మీరు రిక్వెస్ట్ పెట్టాలా, మీరు కూర్చొని వాళ్ళ చేత పని చేయించుకోవాలి. మామూలుగా ఎప్పుడు గవర్నెన్స్ లో టాప్ టు బాటమ్ ఉంటుంది, కానీ ఏంటంటే చేంజ్ అనేది జరగాలంటే బాటమ్ నుంచి టాప్ పోవాలి. ఆ బాటమ్ టు టాప్ రావాలంటే మీరు అడగాలి, మీరు క్వశ్చన్ చేయాలా, మీరు అడగాల, మీరు రిక్వెస్ట్ పెట్టాలా, అప్పుడే బాటమ్ నుంచి టాప్ చేంజ్ అవుతుంది. ఈ రోజు అంతా గవర్నెన్స్ టాప్ టు బాటమ్, ఆ చేంజ్ అనేది రావాల్సి వస్తుంది. అది రావాలంటే మీరు చేంజ్ అవ్వాలి. బాటమ్ నుంచి మీరందరూ చేంజ్ అయ్యి కింద నుంచి పైకి ఏం పోవాలా, ఏం అడిగితే మనకి ఏం చేస్తారనేది మీరు ఆలోచించుకొని ఆ బాటమ్ టు టాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావాలి. అండ్ సింపుల్ గా మీకు చెప్పాలంటే టీడీపీ అనేది టోటల్ డెవలప్మెంట్ పార్టీ. అందరికీ పనిచేయాలి. సో మీకు ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు వచ్చి మాకు చెప్పండి. We will work together. We want to see a brilliant Andhra Pradesh. We don't want to become another Bihar. We want to see a brilliant Andhra Pradesh, and that is only possible if you vote for so CBN plus Pawan Kalyan plus three of them are included in that. So మీరు టీడీపీ ఓట్ వేస్తే అది టీడీపీ ఒక్కటే కాదు, టీడీపీకి, జనసేనకి, బీజేపీ కూడా పోతుంది. సో మీరు ముగ్గురికి ఓట్ వేసినట్టే అది. సో మోడీ గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత we will start seeing the first steps towards a brilliant Andhra Pradesh. Thank you. Okay, thank you, Anil. అశ్విని ఉద్దేశం చిన్న సన్మానం గట్టిగా చెప్పండి. మరోసారి వస్తాను. విజయోత్సవ సభ మొట్టమొదట ఇక్కడే మన కాలేజీలోనే జరిగింది. మన కాలేజీలోనే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శంఖము పదాంధ్ర జాతి చరిత్రను తిరగరాతము. రా కదలిరా, రా కదలిరా, రా కదలిరా, చెలి రా కదలిరా. రాతి యుగం నుండి మనం స్వర్ణ యుగం పోదాము. రా కదలిరా, రా కదలిరా. రాతి యుగం పోవాలి, స్వర్ణ యుగం రావాలి. రా కదలిరా. పిడుగులెక్కనా
చెయ్యాలిరా ఇంటికి పంపాలిరా యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా వైసీపీ పరిపాలన అంతం చేయాలిరా ఇంటికి పంపాలిరా సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా మనమే తేవాలిరా సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా మనమే తేవాలిరా 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా ఈని అంత జగన్ను జైలుకు పంపాలిరా దీని అంత జగన్ను జైలుకు పంపాలిరా అందుకొరకే బివి రాము పోరాటం చేస్తున్నాడు యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా ఇంటికి పంపాలిరా చదువుకున్న ఫలం లేదు ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు రైతులకు బతుకు లేదు నేతలకు హద్దు లేదు మైను శాండులల్లో నేతలకు అంతు లేదు మైను శాండులల్లో నేతలకు అంతులేదు అధికార మదంతో అరాచకం చేస్తున్నారు అడుగడుగున పివి రాము నిగ్గదీసి అడుగుతుండు చంద్రబాబు విజన్ ముందు చంద్రబాబు విజన్ ముందు జగన్ రెడ్డి తెలివెంత యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా ఇంటికి పంపాలిరా ఏలేలో 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 ఏలో 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 ఏలేలో 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 రాజధాని ఊసు లేదు అభివృద్ధి జాడలేదు ఓట్ల కొరకు వాడుకునే అణగారిన వర్గాలు